ఇప్పుడు నేను ఈ వీడియోలో లేయర్స్ ని ఎలా అరేంజ్ చేసుకోవాలి అండ్ లేయర్స్ ని ఎలా డిలీట్ చేయాలి అండ్ లేయర్స్ ని వితౌట్ యూజింగ్ మౌస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో నేర్పిస్తాను. లెట్ us స్టార్ట్. ఈ ఇమేజ్ లో మీరు చూసినట్లయితే దీంట్లో డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. నేను ఇక్కడ ఒక పర్టికులర్ లేయర్ ని అరేంజ్ చేయాలనుకుంటున్నాను ఒక ఆర్డర్ లో. సపోజ్ ఈ గ్రీన్ కలర్ బాల్ ఏదైతే ఉందో దాన్ని ఈ స్క్వీజ్ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. అప్పుడు ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఈ స్క్వీజ్ ని నేను ఆ బాల్ బ్యాక్ సైడ్ పంపించాలనుకున్నాను. దానికోసం ఏం చేయాలంటే ఈ లేయర్ ని క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. ఇలా కిందకి డ్రాగ్ చేసేటప్పుడు మీరు గమనించినట్లయితే ఒక్కొక్క లేయర్ కి తీసుకెళ్తున్నప్పుడు ఒక బ్లాక్ లైన్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, లేయర్ కి మధ్య బ్లాక్ లైన్ వస్తుంది. అది ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ ఇలా డౌన్ లో డ్రాప్ చేశాను. గ్రీన్ బాల్ డౌన్ లో ఇలా డ్రాప్ చేయడం వల్ల ఏమైందంటే ఈ గ్రీన్ బాల్ అనేది ఫ్రంట్ కి వచ్చింది అండ్ ఈ స్క్వీజ్ అనేది బ్యాక్ వెళ్ళింది. ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ అవడం జరుగుతుంది. సపోజ్ అగైన్ ఇప్పుడు ఈ స్క్వీజ్ ని నేను ఈ గ్రీన్ బాల్ మీదకి తీసుకురావాలనుకుంటున్నాను. దానికోసం క్లిక్ చేసి దాన్ని డ్రాగ్ చేయండి. అలా ప్లేస్ చేసినప్పుడు చూడండి ఒక బ్లాక్ లైన్ అనేది వస్తుంది. మీకు గమనించండి, బ్లాక్ లైన్ వస్తుంది. అలా తీసుకెళ్ళగానే డ్రాప్ చేయండి. అలా డ్రాప్ చేయడం వల్ల అది మళ్ళీ అగైన్ గ్రీన్ బాల్ ముందుకు రావడం జరిగింది. ఈ రకంగా మనం లేయర్స్ ని ప్లేస్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ లేయర్ ని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. సపోజ్ నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆరెంజ్ బ్లాక్ లేయర్స్ ని డిలీట్ చేయాలనుకున్నాను. ఈ డిలీట్ చేయడానికి నేను 2 వేస్ చెప్తాను. అవి చూడండి. ఒకటి, ఆ పర్టికులర్ లేయర్ ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ లేయర్ అనొచ్చు. అండ్ ఇలా డిలీట్ లేయర్ అనగానే మీకు ఇక్కడ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఎస్ అని క్లిక్ చేయండి. ఈ ఎస్ అని క్లిక్ చేయడం వల్ల ఆ లేయర్ అనేది డిలీట్ అవుతుంది పర్మనెంట్ గా. నో అనేది క్లిక్ చేయడం వల్ల ఈ లేయర్ అనేది డిలీట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది మీకు, డోంట్ షో అగైన్. ఈ డోంట్ షో అగైన్ ఏంటంటే నెక్స్ట్ టైం మీరు డిలీట్ చేసేటప్పుడు ఈ మెసేజ్ మీకు చూపించదు. లెట్ us see, అది కూడా చూపిస్తాను మీకు. అండ్ క్లిక్ ఎస్. ఇక్కడ డోంట్ షో అగైన్ అనేది ఎనేబుల్ చేసుకున్నాను అండ్ క్లికింగ్ ఆన్ ఎస్. చూడండి, లేయర్ అనేది మనకి డిలీట్ అవడం జరిగింది. నెక్స్ట్ ఈ ఆరెంజ్ లేయర్ ని డిలీట్ చేస్తున్నాను. రైట్ క్లిక్, సేమ్ ప్రాసెస్, డిలీట్ లేయర్. ఇలా డిలీట్ లేయర్ అన్నప్పుడు డైరెక్ట్ డిలీట్ అయిపోయింది. ఎందుకంటే ఇందాక మనకి విండో ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ అని రాకుండా డైరెక్ట్ గా డిలీట్ అయింది. ఎందుకు డిలీట్ అయిందంటే మనం అక్కడ ఎనేబుల్లో పెట్టాం కాబట్టి ఆప్షన్ అనేది, దానికోసం డిలీట్ అయింది అది. అండ్ నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే మనం ఈ ప్యానల్లో కనుక చూసినట్లయితే లేయర్స్ ప్యానల్లో మనకి బాటమ్ లో ఒక బిన్ అనేది ఉండటం జరిగింది. అది రీసైకిల్ బిన్ లాగా. ఇక్కడ ఒక స్మాల్ ఐకాన్ ఉంది చూడండి. దాంట్లో డ్రాప్ చేయండి ఆర్ సెలెక్ట్ చేసి మీకు అవసరం లేనటువంటి లేయర్ ని సెలెక్ట్ చేసి ఈ బిన్ బటన్ మీద క్లిక్ చేయడం వల్ల అది డిలీట్ అవడం జరుగుతుంది. ఈ రకంగా మనం లేయర్స్ అనేవి డిలీట్ చేయొచ్చు. ఇంకో ప్రాసెస్ వచ్చేసి గో టు లేయర్, డిలీట్ లేయర్. ఈ డిలీట్ లేయర్ మీద క్లిక్ చేయడం వల్ల అక్కడ సెలెక్ట్ చేసినటువంటి లేయర్ అనేది డిలీట్ అవడం జరుగుతుంది. ఇక్కడ ఈ లేయర్ మీరు సెలెక్ట్ చేస్తున్నారు, పింక్ అనే లేయర్. అండ్ క్లిక్ ఆన్ లేయర్. అండ్ ఇప్పుడు డిలీట్ అయినటువంటి మన లేయర్స్ ని మనం 2 ప్రాసెస్ లో మనం బ్యాక్ తెచ్చుకోవచ్చు. అదేంటంటే ఒకటి హిస్టరీ అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అండు కామెంట్స్ యూజ్ చేసి మనం రిటర్న్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు హిస్టరీ ప్యానల్ అనేది యూజ్ చేసి ఎలా తెచ్చుకుంటాము? లెట్స్ గో టు విండో అండ్ క్లిక్ ఆన్ హిస్టరీ ప్యానల్. ఫర్ హిస్టరీ ప్యానల్ మనకి ఇక్కడ హిస్టరీ ప్యానల్ వచ్చింది. అండ్ సీ హియర్ లేయర్ ఆర్డర్ అరేంజ్ డిలీట్ లేయర్. అండ్ ఫైనలీ క్లిక్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ విండో. ఇది క్లిక్ చేయడం వల్ల మన ఇమేజ్ ఆర్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఎలా అయితే అరేంజ్ అయ్యిందో అలానే డిస్ప్లే చేస్తుంది మనకి ఫైనల్ గా. చూసారా, మనం డిలీట్ చేసినటువంటి లేయర్స్ ఇలా మనం వెనక్కి తెచ్చుకోవచ్చు బై క్లికింగ్ హియర్. డిలీటెడ్ లేయర్స్, ఎరేజ్డ్ లేయర్స్ ఆర్ ఏవైనా కానీ మనకు కావాల్సినవి ఇమేజెస్ అనేవి తెచ్చుకోవచ్చు. డిలీటెడ్ లేయర్ ఇవన్నీ తీసేస్తున్నాను. తీసేయడం వల్ల నాకు రిటర్న్ లో నాకు ఇమేజెస్ అనేవి వస్తున్నాయి. చూడండి, ఇక్కడ లేయర్స్ అనేవి వస్తున్నాయి. ఇలా హిస్టరీ ప్యానల్ అనేది యూజ్ చేసుకుంటాము. అండ్ ఇంకో ప్రాసెస్ వచ్చేసి కంట్రోల్ జెడ్ అంటే ఒకసారి యూజ్ అవుతుంది. కంట్రోల్ ఆల్ట్ జెడ్ అంటే మల్టీ టైమ్స్, 1 by 1 ఎన్ని స్టెప్స్ అయితే చేస్తామో అన్ని స్టెప్స్ వస్తాయి. ఈ రకంగా మనం లేయర్స్ అనేది డిలీట్ చేసుకోవడం, వాటిని అరేంజ్ చేసుకోవడం చూసాము. నెక్స్ట్ వితౌట్ యూజింగ్ మౌస్ షార్ట్ కట్స్ అనేవి యూజ్ చేసి ఎలా సెలెక్ట్ చేయాలి లేయర్స్ అనేది. మీ కీబోర్డ్ నుంచి ఆల్ట్ ప్రెస్ చేసి అండ్ రైట్ ఫ్లవర్ బ్రాకెట్ ప్రెస్ చేయడం వల్ల ఎట్ ఏ టైం బాటమ్కి వెళ్ళింది. అండ్ నెక్స్ట్ అగైన్ ప్రెస్ చేయండి. 1 by 1 ఒక ఆర్డర్లో సెలెక్ట్ అవుతుంది. చూడండి లేయర్ అనేది. యూ క్యాన్ యూజ్ లెఫ్ట్ ఫ్లవర్ బ్రాకెట్ ఆల్సో. హోల్డ్ ఆల్ట్ ప్రెస్ చేసి ఉంచండి. అండ్ ఫ్లవర్ బ్రాకెట్ మాత్రం ప్రెస్ చేసి వదిలేస్తూ ఉండండి. ఫస్ట్ ఐ సైజ్ లేయర్ సెలెక్ట్ అయింది. నెక్స్ట్ 0 ఏరియా, నెక్స్ట్ రెక్టాంగిల్, నెక్స్ట్ స్క్వేర్, గ్రీన్, పింక్. ఇలా మనం వితౌట్ యూజింగ్ మౌస్ కూడా మనం లేయర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు షార్ట్ కట్ కీస్ అనేవి యూజ్ చేసుకొని. అండ్ మనం సెలెక్ట్ చేసినటువంటి లేయర్ యొక్క ప్లేస్ అనేది చేంజ్ చేయడం ఎలాగో చూద్దాం వితౌట్ యూజింగ్ మౌస్ షార్ట్ కట్ యూజ్ చేసి. సపోజ్ అక్కడ లేయర్ 2 అనేది నేను
ఆ రెక్టాంగిల్ దగ్గరికి తీసుకురావాలనుకుంటున్నాను. సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ లేయర్ని నేను ఈ స్క్వీజ్ కిందకి తీసుకురావాలనుకుంటున్నాను. దానికోసం మౌస్తో క్లిక్ చేసి డ్రాగ్ చేసి డ్రాప్ చేయొచ్చు, ఇలా చేయొచ్చు.